లో విద్యార్థుల బలవన్మరణాలు కలకలం రేపుతున్నాయి. బాసరలో సీటు సాధించడం ఒక ఎత్తు అయితే సీటు సాధించిన తర్వాత భవిష్యత్తును నిర్మించుకోవడం మరొక ఎత్తు. ఎన్నో ఆశలు కలలతో వచ్చినటువంటి విద్యార్థులు చిన్న చిన్న సమస్యలు మానసిక వేదనతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అసలేం జరుగుతుంది? బాసర ఆర్జేఈకేటిలో విద్యార్థుల ఆత్మహత్యకు బలవన్మరణాల కారణమేంటి? ఇప్పుడు స్వాతిప్రియ ఆత్మహత్య తర్వాత ఇదే అంశంపై చర్చ సాగుతోంది. బాసర IIITలో దాదాపుగా 5 హాస్టల్స్ ఉన్నాయి బాసర క్యాంపస్లో. అందులో 2 అబ్బాయిలవి 3 అమ్మాయిలవి. దాదాపు 9,000 మంది విద్యార్థులుండే బాసర IIITలో పర్యవేక్షణ కొరబడింది. 14 మంది అబ్జర్వర్లు ఉండాల్సిన బాసర ఆర్జేఈకేటిలో కేవలం 4 మాత్రమే ఉన్నారు. అసలు హాస్టల్స్లో ఏం జరుగుతోంది, విద్యార్థుల మానసిక స్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు కూడా కనీసం ఎవరు చేయని పరిస్థితి. దీంతో చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక వేదనతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. సో ఏం జరుగుతుంది? బాసర IIITలో స్వాతిప్రియ ఆత్మహత్య తర్వాత ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. బాసర IIT వద్ద ప్రస్తుతం హైటెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ IIIT ముట్టడికి ABVP పిలుపునిచ్చింది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ABVP కార్యకర్తల కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఆలయ క్యూ లైన్లలో ఉన్న ABVP కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ABVP ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ABVP కార్యకర్తల్ని. ఇక జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో తమను దర్శనం కూడా చేసుకొనివ్వరా అంటూ ABVP కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న సందర్భం మనకు విజువల్స్లో చూస్తున్నాం. ABVP బాసర IIIT ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. భక్తుల రూపంలో అటు దర్శనానికి వచ్చి నేరుగా IIIT ముట్టడికి ఒక్కసారిగా వాళ్ళు ముట్టడికి ప్రయత్నిస్తారనే కారణంతో పోలీసులు అయితే క్యూ లైన్లలోనే దర్శనం చేసుకుంటున్న ABVP కార్యకర్తలను క్యూ లైన్లలోనే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. పోలీసుల తీరుపై అటు భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 80 మంది ABVP నాయకులను అరెస్ట్ చేసి ముథోల్కు తరలించారు పోలీసులు. దీంతో బాసర IIIT వద్ద భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. పోలీసులతో ABVP కార్యకర్తల వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తోపులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ దృశ్యాలు మీరు ఒకసారి చూడవచ్చు. అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అనేది ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్య నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు యొక్క పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చేసుకొని మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అనేది ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్య నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు యొక్క పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చేసుకొని మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అనేది ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్య నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని బాసర IIIT వద్ద హైటెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా స్వాతిప్రియ బలవన్మరణం తర్వాత ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ABVP ఇవాళ బాసర IIIT ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. దీంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. భక్తుల రూపంలో ABVP కార్యకర్తలు భారీగా అటు అమ్మవారి దర్శనానికి రావడంతో క్యూ లైన్లలోనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 80 మంది ABVP కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో భక్తులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పోలీసుల తీరుపై. అరెస్ట్ చేసిన ABVP కార్యకర్తలను ప్రస్తుతం ముథోల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది బాసర ఆర్జేఈకేటి వద్ద ప్రస్తుత పరిస్థితి? మా కరెస్పాండెంట్ రవినాయక్ జాయిన్ అవుతున్నారు. ఈ రవినాయక్, ముఖ్యంగా బాసర IIITలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది?
ఎస్ రామ్దాస్, ప్రధానంగా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏబీవీపీ కార్యకర్తలందరూ కూడా ఇటు బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించడానికి అందరూ తరలి రావాలని ఏబీవీపీ ఇటు పిలుపునిచ్చిన పరిస్థితి. అయితే ఏబీవీపీ ముట్టడి కాల్తో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త చేపట్టాలని పోలీసులు, ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా జాగ్రత్త పడాలని పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా అంటే బాసర ట్రిపుల్ ఐటీకి హైదరాబాద్ నుండి కావచ్చు, ఇతరత్ర జిల్లాల నుంచి నేరుగా ట్రైన్ రూట్ సౌకర్యం ఉండే ఆ ట్రైన్స్ ఆ బాసర ట్రిపుల్ ఐటీకి బాసర రైల్వే స్టేషన్కి సంబంధించిన రైళ్లకు సంబంధించిన కొన్ని డివైడ్ కూడా చేసిన పరిస్థితి, డైవర్షన్ చేసిన పరిస్థితి. ప్రధానంగా విద్యార్థులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అప్పటికే కొంత జాగ్రత్త పడి విద్యార్థులు నేరుగా బాసర ట్రిపుల్ ఐటీ బాసర అమ్మవారి క్షేత్రానికి చేరుకున్న పరిస్థితి. దాదాపుగా 30 మంది పైచిలకు బాసర అమ్మవారి క్షేత్రానికి దర్శనం క్యూ లైన్లో ఉన్న వారిని పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి. అయితే దాదాపుగా 80 మందికి పైగా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్ట్ చేసి ఒక విషయం చెబుతున్నారు, ప్రశాంతంగా తరగతులు కొనసాగుతున్నాయి, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఏఎస్పీ అవినాష్ కూడా అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు బాసర ట్రిపుల్ ఐటీ చుట్టుపక్కల భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్ 1 కావచ్చు, గేట్ 2 కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల నుండి ఎవరు బయటికి రాకుండా, లోనికి ఎవరు పోకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ రోజు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీకి 100 మీటర్ల దూరంలోనే ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అటు ఇటు వస్తే జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఐడి కార్డులు చెక్ చేస్తున్న పరిస్థితి. ఇటు బాసర ట్రిపుల్ ఐటీ ప్రిన్సెస్లకు ఎవరికి రానియకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోపక్క ఎలాగైనా విద్యార్థి సంఘాల నాయకులు ఈసారి బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని నిరోధించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్దాస్ రైట్. అయితే రవినాయక్, ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు ఎలాంటి బందోబస్తు కొనసాగిస్తారు? ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడం, తర్వాత అటు ఇప్పటికే కేసులు కూడా నమోదైన పరిస్థితి, మరి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామంటూ చెప్పినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. సో పోలీసులు ప్రస్తుతం ఏం చెప్తున్నారు అక్కడ? జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆ బాసర ట్రిపుల్ ఐటీ క్షేత్రం, బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తును పరిశీలిస్తున్న పరిస్థితి. ఏఎస్పీ కూడా అక్కడే ఉన్నారు. దాదాపుగా 300 నుంచి 400 మంది పోలీస్ ఫోర్స్తో ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏబీవీపీ నాయకులను అదుపులో తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. బాసర పోలీస్ స్టేషన్ కావచ్చు, బాసర నుంచి ముదోల్ పోలీస్ స్టేషన్, ఇలా పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఒకే అప్పీల్ చేస్తున్నారు, సహకరించాలి, ఎవరు కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. బాసర